ముందుగా ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎగ్జాక్ట్లీ టైం 5 అవుతుంది. 5ంటికి లేచి ఇక తలస్నానం చేసుకున్నా. నైట్నే బయట అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ముగ్గు కూడా పెట్టేసుకున్నా. నా ముగ్గు ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి. పూజ గదిలో ఒక మంచం ఉందనమాట. ఇక పూజ గది మొత్తం కొంచెం చిన్నది కాబట్టి ఇక మంచం తీసేసి అదంతా క్లీన్ చేస్తున్నా. నేను ఇల్లంతా తడిగుడ్డ పెట్టేశాను. అయినా చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరొకసారి క్లీన్ చేసుకుందాం అని మంచం మొత్తం తీసేస్తున్నా. కొంచెం ఉంటే ఇప్పుడు ఆ రూమ్లో నార్మల్గా పూజ చేసే కన్నా ఇప్పుడు మనం ప్రసాదాలు అవి వండుతాం కదా, సో అక్కడ పెట్టడానికి ఉండదని చెప్పేసి మంచం బయట పెట్టేస్తున్నా. చాలా వరకు 28 అంటున్నారు, కొందరు 21 అంటున్నారు. మీరు ఏ డేట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈలోగా మా బాబాయ్ అయితే లెగిసిపోయాడు అనమాట. మంచం తీసే సౌండ్ కూడా లెగిసిపోయాడు వీడు. ఇలా బాబాని పడుకొని పెట్టేసి ఒకసారి రూమ్ మొత్తం క్లీన్ చేసేసా. 5 గంటలు లేసాను అనమాట. వంటది ఇల్లు కొంచెం క్లీన్ చేసుకునేసరికి కరెక్ట్గా టైం 11:30 అయిందనమాట. ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యం వండానమాట. ఏంటంటే అనేది నేను వీడియోలో చూపిస్తున్నా కదా. నేను అసలు 3 రకాలు మాత్రమే చేద్దాం అనుకున్నా. ఇంకొక 2 చేసి 5 రకాలు అయితే అమ్మవారి పెట్టాను. నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను 5 రకాలనే అమ్మవారికి నైవేద్యం చేసి పెడతానమాట. ఫైనల్లీ కుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నా. కలసం అయితే ఇలా పెట్టుకున్నా. చెప్పా కదా ఫస్ట్లోనే రూమ్ కొంచెం చిన్నది అని చెప్పేసి అందుకు అలా పెట్టా. పిల్లలిద్దరికి స్నానం చేసి వచ్చేలోగా మా హస్బెండ్ ఇక పూజ గది మొత్తం సర్దేసి, ఇక నాకన్నా ఎక్కువగా తనకే తెలుసు అనమాట పూజ గురించి. కేవలం నాకు ఈ ఒక్క విషయంలోనే హెల్ప్ చేస్తాడు. పూజ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇలా చేయాలి అలా చేయాలని తనే చెప్తాడనమాట. నాకు అంతగా తెలీదు. అమ్మవారిని రెడీ చేసేసాం. పిల్లలందరూ రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి శారీ ఇది కట్టుకున్నా. ఎలా ఉంది? మొత్తానికి మనం కూడా రెడీ అయిపోయాం కాబట్టి ఇక పూజలోకి వెళ్ళిపోదామా? ఇక కొబ్బరికాయ కొట్టేసినాక లాస్ట్లో అమ్మవారికి అయితే హారతి ఇచ్చేస్తున్నా. నేను ఇక్కడ హారతి ఇస్తుంటే మా వారేమో అంటే తిప్పుతున్నాడు అనమాట. ఇలాంటి కొంచెం హెల్ప్ చేస్తాను నాకు, ఓన్లీ దేవుని విషయంలో మాత్రమే. పిల్లలు అయితే ఏడుస్తారేమో అనుకున్నా కానీ సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు మా ఆయన దీవిస్తున్నాడు అనమాట. వరలక్ష్మి వ్రతం చేసేదే ఇక హస్బెండ్ బాగుండాలని చెప్పేసి దేవుడి దగ్గర కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఇప్పుడు మా చిన్ని కన్నమ్మన, నా చిన్ని దేవతని ఇప్పుడైతే ఫస్ట్ వాయిన వేస్తానమాట. ఇప్పుడు పాపం అసలు అక్షంతాలు అయ్యామంటే తనకి అర్థం కాలేదు. ఎందుకు మా అలా చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. పక్కకి పసుపు రాసాను అని చెప్పేసి వాడికి పసుపు రాయమని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట. ఇక ఫైనలీ ఈ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది, మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.